గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు ఎలాగో ఒక పాజిటివ్ వైపుతో ఉన్నారు కాబట్టి మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్. అప్పట్లో మోహన్ బాబు గారికి మాత్రమే ఒకే రోజు ఆయన విలన్గా నటించిన సినిమా హీరోగా నటించిన సినిమా రిలీజ్ అయింది. వాహ్! నాకు తెలిసి ఇప్పటిదాకా సౌత్ ఇండియా కాదు ఎంటైర్ ఇండియాలో ఏ స్టార్కి ఏ యాక్టర్కి ఇలాంటి ఒక సందర్భం లేదు. వావ్! మోహన్ బాబు గారి తర్వాత మీకు మాత్రమే అది బాబా దక్కింది. వాట్ అ లక్కీ థింగ్. నిజంగా చాలా చాలా అదృష్టం అని చెప్పాలి సార్. అయితే ఉమ్, ఒకటే రోజు హీరోగా, ఒకటే రోజు విలన్ గా అంటే నిజంగా నాకు మీరు చెప్పేంత వరకు నాకు తెలియదు. ఉమ్, ఇది అరుదైనటువంటి సందర్భం. అది తెలుసు. ఉమ్. బట్ ఇంతకు మునుపు ఇంకెవ్వరికీ జరగలేదు. ఒక మోహన్ బాబు గారికి జరిగింది అంటే అంత పెద్ద నటుడితో, లెజెండరీ యాక్టర్తో అలాంటి పోలిక. ఉమ్, ఉమ్. నటన విషయంలో కాకపోయినా సిచ్యువేషన్ విషయంలో అయినా పోలిక వచ్చినందుకు అంతే కదా. చాలా హ్యాపీ. డెఫినెట్లీ ఎవరికి దొరుకుతుంది అదృష్టం. రెండిట్లో మెప్పించగలిగితే నథింగ్ లైక్ ఇట్. సూపర్. అండ్ మామూలుగా ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఒక యాక్టర్ కానీ ఆ సినిమాలో నటించిన హీరో కానీ మహా అయితే ఒక 10 ఇంటర్వ్యూలు ఇస్తారు, ఒక 12 ఇంటర్వ్యూలు ఇస్తారు, పిఆర్ ఇంటర్వ్యూలు ఇస్తారు, ఏదో తమ శక్తి మీద కష్టపడతారు. మీ సినిమా పోస్ట్ పోన్ అయ్యే సమయానికి మీరు చేసిన ఇంటర్వ్యూ నాకు తెలుసా? 22 22 చేసామా? 22 ఇంటర్వ్యూలు. నాకు ఇంకా సరిపోలేదు అనిపిస్తుంది సార్. ఉమ్. ఇంకా చేయాలి. ఏది వీలుంటే అది చేయాలనే ఉంది నాకైతే. అంటే అంత కష్టపడ్డారు కదా. బాలకృష్ణ గారి అఖండ 2 రిలీజ్ కాబోతుంది, మన సినిమాని ఆపేస్తున్నాము, పోస్ట్ పోన్ చేస్తున్నాము అని ఆ సందర్భం ఫస్ట్ మీకు ఎవరు చెప్పారు? చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంది? నాకు ఎగ్జాక్ట్గా చెప్పండి. సో అన్నీ ఫిక్స్ అయిపోయాయి. బాలకృష్ణ గారి సినిమా 24తో 25తో వస్తుందనేది ఒక చిన్న టాక్ జరుగుతోంది. ఉమ్, నాకు తెలిసి 14 రీల్స్ ఆఫీస్లో డిస్కషన్స్ ఏవో జరుగుతున్నాయి. నేను ట్రై చేస్తున్నా అక్కడ హరీష్ గారు వీళ్ళకి ఫోన్లు చేసి, సార్ ఏంటి సార్ కన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా చెప్పండి, నాకు ముందు చెప్పండి సార్, ప్రెస్ నోట్ ఏదో సాయంత్రం 6కో 7కో వస్తుందని చెప్పి ఇలా రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఉమ్, నేను ఆఫీస్కి ఫోన్ చేసి 14 రీల్స్కి ట్రై చేస్తున్నా. 12th అని కన్ఫర్మ్ అయిపోయింది. ఉమ్, కన్ఫర్మ్ అయినప్పటికీ మనం ఆల్రెడీ కొన్ని థియేటర్స్ అన్ని లాక్ చేసుకుని ఉన్నాం, ప్రమోషన్స్ అన్ని ముఖ్యంగా ఇటు పెట్టుకుని ఉన్నాం కదా, అవును. అండ్ ఓవర్సీస్ కూడా లాక్ అయిపోయి ఉన్నాయి అన్ని. సో 9th రోజు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, లేదు వీ హ్యావ్ టు మూవ్ అహెడ్ అని. నాకు సురేష్ బాబు గారు, ఉమ్, రానా అన్న, ఉమ్, తర్వాత మా డిస్ట్రిబ్యూషన్ హెడ్ జగదీష్ గారు. ఉమ్, నాకు ఆ రోజు ఆ 9వ తారీఖు నాకు ఇంకా గుర్తు. రామానాయుడు స్టూడియోస్లో పొద్దున్నే వచ్చాను. పొద్దున్న నుంచి ఒక 5-6 గంటల పాటు మీటింగులు జరుగుతున్నాయి. ఇక్కడికి వస్తున్నా, ఆ టీంతో మాట్లాడుతున్నా, స్పిరిట్ టీమ్ మా ప్రవీణ్ గారితో మాట్లాడుతున్నా, అటు నుంచి అటు డిస్ట్రిబ్యూషన్ హెడ్ జగదీష్ గారిని కలుస్తున్నా. అక్కడ మీటింగ్ అయిన వెంటనే ఇక్కడ రానా అన్న జిమ్లో ఉంటే రానా అన్నతో మీటింగ్ చేసా. ఇక్కడ అయిపోతే సురేష్ బాబు గారు ఉంటే సురేష్ బాబు గారితో ఒకటి. అలా 4 అంటే మాకు కూడా తెలియలేదు. ఒకటైతే ఖచ్చితంగా తెలుసు, బాలయ్య బాబు సినిమా కన్ఫర్మ్ అంటే మనం రాకూడదని అయితే తెలుసు. ఎందుకంటే ఆ మేనియా చాలా చాలా స్ట్రాంగ్ సార్. ఓకే, అంతే కదా. ఒకటి రెస్పెక్ట్ ఉంటుంది, 2 భయం కూడా ఉండాలి. ఉమ్, అంత పెద్ద స్టార్, అంత మాస్ హీరో, ఉమ్, ఏదో సాధారణమైనటువంటి హీరో కాదు. సో మ్యాక్సిమం థియేటర్స్ ఆక్యుపెన్సీ వాళ్ళకు ఉంటాయి. ఫస్ట్ చాయిస్ మన ఇంట్లో మనం కలిసి, మీరు ఇప్పుడు మీ ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలన్నా ఫస్ట్ చాయిస్ అఖండ అవుతుంది. అంతే. సో ఫస్ట్ చాయిస్ అఖండ అయ్యి మనం ఎప్పుడో సెకండ్ చాయిస్ అయినప్పుడు డబ్బులు స్పెండ్ చేసేసిన తర్వాత తిరిగి మళ్ళీ నెక్స్ట్ డే మనం చాయిస్ అవుతామా, తిరిగి మళ్ళీ డబ్బులు మన మీద స్పెండ్ చేస్తారని ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది సార్. ఉమ్, సో బాలయ్య బాబు సినిమా వస్తుందంటే కన్ఫర్మ్గా మూవ్ అవ్వాలనే నేను అనుకున్నా, అదైతే కన్ఫర్మ్. ఉమ్, ఇంకా పెద్దలు కూడా చెప్పారు, సురేష్ గారు, జగదీష్ గారు, రానా అన్న, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ముందు నాకు నథింగ్. ఎస్పెషల్లీ డిస్ట్రిబ్యూషన్ రంగంలో నాకు అసలు అంటే వాళ్ళు లెజెండ్స్ కదా. లెజెండ్స్ వాళ్ళు. ఈ ఫీల్డ్, ఈ డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్లో స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్. ఉమ్, వాళ్ళు చెప్పటం అండ్ వాళ్ళు ఇంకొక మంచి డేట్ ఇచ్చారు. కానీ ఓపెన్గా చెప్తాను సార్, ఆనెస్ట్లీ నేను అబద్ధం చెప్తాం అవుతుంది, మనం మూవ్ అవుతున్నాం అని వెంటనే షేక్ అయితే అయ్యా. ఉమ్, దో ఐ వాజ్ ఫిక్స్డ్, బాలయ్యబాబు సినిమా వస్తే మనం రాకూడదు అని నాకు తెలిసినప్పటికీ కొంచెం అరే భయం వల్ల ఇదే సార్. అప్పటికి దేవుడి దయ వల్ల నా సినిమా మీద బయట మనుషుల్లో ఒక గుర్తింపు వచ్చింది, కరెక్ట్. ఒక అటెన్షన్ తీసుకొచ్చి. అవును. నేను ఆ అటెన్షన్లో రిలీజ్ అయిపోతే దానికి ఉండే పుల్ ఉంటుంది అనేది నేను నమ్ముతున్నాను. ఉమ్, ఇప్పుడు ఆ అటెన్షన్ ఏదైతే ఉందో దాన్ని 18 days సస్టైన్ చేయగలనా నేను అనేటువంటి భయం అంతే. అంతకుమించి నాకు ఇంకా వేరే ఉద్దేశం లేదు. ఉమ్, 18 daysగా అనిపించవచ్చు, కానీ మనం ఈ ఫీల్డ్లో ఉంటూ ఈ పబ్లిసిటీ చేస్తూ ఏ ప్రమోషన్ ఎంత రీచ్ అవుతుంది అవ్వట్లేదు అనేటువంటి డిస్కషన్స్ మధ్య ప్రతిరోజు బ్రతుకుతూ ఉంటున్నాం. ఇది 18 రోజులు, ఇంకా దీన్ని మనం హోల్డ్ చేయగలుగుతామా? కరెక్ట్. డబ్బులు ఇచ్చినంత మాత్రాన హోల్డ్ అవ్వచ్చు సార్. మీరు చెప్పేది, సారీ టు ఇంటరప్ట్, అయ్యో ప్లీజ్. మీరు చెప్పేది 3 ఫ్రైడేల గురించి చెప్తున్నారు.
ఇక్కడ ఒక్క ఫ్రైడేకి తలరాతలు మారిపోతున్నాయి. చూడండి సార్, ఉమ్, ఏ రోజు ఏ కాంటెంట్ వచ్చి ఏది దాని చుట్టూ వైరల్ అవుతూ ఉంటుంది, ఏం జరుగుతుంటుందో తెలియదు. ఆ ఓషన్ ఆఫ్ కాంటెంట్లో మన కాంటెంట్ కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటితో పాటు పోటీ పడుతూ మళ్ళీ మన కాంటెంట్ కనిపించాలి. ఆల్రెడీ చూసేసిన కాంటెంట్ నన్ను మీరు అన్నారు 22 ఇంటర్వ్యూలు, నేను ఇప్పుడు ఆల్రెడీ జనాలు నన్ను అంతా చూసేసారు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేసి అయినా ఇంకా ఉత్సాహం కలిగిస్తూ అయినా వాళ్ళకి అటెన్షన్ గ్రాప్ చేయడం అనేది ఖచ్చితంగా కష్టమే అది. చాలా కష్టమైన విషయం సార్. అది హోల్డ్ చేయగలుగుతానా లేదా అనేటువంటి భయం, అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. అప్పుడు షాక్ అయ్యాను. కానీ ఎప్పుడైతే నాకు 1, 2, 3, 4 అనేది హాలిడే సీజన్, జనాలందరూ ఆ వీకెండ్ లంచ్కి వెళ్దాం అనుకుంటారు ఫ్యామిలీ. ఇప్పుడు అందరూ పార్టీలు చేయరు సార్. అవునవును. మన తెలుగు ప్రేక్షకులు కొన్ని 7 కోట్ల మంది ఉన్నారనుకున్నారు. అంటే 7 కోట్ల మంది రాత్రులు తాగేసి అలా కాదు. మన తెలుగు వారు మెజారిటీ ఆఫ్ దెమ్, అందులో కొంతమంది పిల్లలు తప్ప మిగతా వాళ్ళందరూ పొద్దున్న లేచి గుడికి వెళ్ళాలి Jan 1, మధ్యాహ్నం లంచ్కి వెళ్ళాలి, సాయంత్రం ఇంట్లో ఉంటే అరే ఏంటి ఏం సినిమాలు ఉన్నాయి అని ఆలోచించే. కరెక్ట్. సో నాకు ఆ 4 రోజులు చాలా చాలా మంచి డేట్ అని చెప్పి ఎప్పుడైతే నాకు ఇంకా సబ్ కాన్షియస్లీ ఫిక్స్ అయిపోయిందో, ఇంకా ఆ రోజు నుంచి నేను ఓకే కమాన్, ఐ నో వాట్ టు డూ నౌ, ఐ విల్ గో అహెడ్ అండ్ ప్లే దట్ గేమ్ అనుకున్నాను. అండ్ మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు నేను బలంగా ఫిక్స్ అయింది ఏంటంటే, మీ వైఫ్ గురించి ఎక్కువ ప్రశ్నలు అడగకూడదు, సూపర్, అసలు అడగకూడదు అనుకున్నాను. సూపర్, ఎందుకంటే అందరూ అదే అడుగుతున్నారు. కానీ పర్లేదు, ఒకవేళ బట్ ఒకే ఒక్క క్వశ్చన్ అడుగుతాను. అయ్యో ప్లీజ్ ప్లీజ్ సార్, అంటే నేను దానికి ప్రత్యక్ష సాక్షిని. సవారీ సినిమా రిలీజ్ అయింది, షో ఇంకా నడుస్తుంది, మీరు లాస్ట్ క్లైమాక్స్ కు ముందు బయటకు వచ్చేసారు, చేతిలో సుదర్శన్ చేతిలో పాప ఉంది. అవును, ఎండ చాలా బలంగా పడుతుంది, బాడీ గార్డ్స్ కానీ మీ పక్కన బౌన్సర్లు కానీ ఎవరు లేరు, మీ ముగ్గురే ఉన్నారు, మీ చైల్డ్ మేడం మీరు. ఎండ పడుతుంది, మేడం పాపను ఎత్తుకొని ఉంది, చాలా ఆతృతగా, అంటే నందు సినిమా వచ్చింది, బాగా ఆడుతుంది, చెప్పాలని ప్రయత్నిస్తుంది, అతి కష్టం మీద పాపను తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టుకుంది, అక్కడ కూడా మంచి ఎండ పడుతుంది. అంటే ఆ రోజు అర్థమైంది నాకు, ఒక భర్తకి భార్య సపోర్ట్ ఉంటే ఇంత బలంగా ఉంటాడు మనిషి అని అర్థమైంది. అవునా, 100% సార్. మీకు గుర్తుందా నేను చెప్పాను? నాకు క్లియర్ గా గుర్తుంది. నా రోజు ఏ డ్రెస్ వేసుకుని నా కళ్ళ ముందు విజువల్స్ కనిపిస్తున్నాయి. యూట్యూబ్ లో ఉంది నా దగ్గర, ఇంకా ఆ వీడియోస్ అప్పుడప్పుడు చూస్తుంటే మొన్న మధ్య కూడా సర్ఫేస్ అయింది. ఇప్పుడు మన ప్రమోషన్స్ అవుతున్నాయి, హ్యాష్ ట్యాగుల్లో ఎక్కడో మళ్ళీ వచ్చింది. అది మన ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో చూసాం ఆ రోజు మార్నింగ్ షో సినిమా, గుర్తుంది సార్. అండ్ వాట్ యూ సెడ్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్. వెన్ దేర్ ఇస్ అ ఉమెన్, అది వైఫ్ అయినా అవ్వచ్చు, మదర్ అయినా అవ్వచ్చు, గర్ల్ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, జస్ట్ అ ఫ్రెండ్ అవ్వచ్చు, కానీ ఒక ఆడపిల్ల, స్పెషల్లీ ఆడపిల్ల ఒక బలంగా, ఎందుకంటే నాకు తెలిసి ఆడపిల్లలకి మెంటల్ స్ట్రెంగ్త్ అబ్బాయిల కన్నా 10x ఉంటుందని అట్లీస్ట్ నా ఎక్స్పీరియన్స్లో, నా చుట్టూ ఉన్న ఆడపిల్లల్లో అయితే నేను అది గ్రహించాను సార్. వాళ్ళు ఇచ్చే బలం, వాళ్ళు ఇచ్చేటువంటి ఉత్సాహం, ప్రోత్సాహం అన్బిలీవబుల్గా ఉంటుంది. నేను మోస్ట్ సెన్సిటివ్, చాలాసార్లు బ్రేక్ డౌన్ అయ్యి నేను సెన్సిటివ్గా ఫీల్ అవుతున్నప్పుడు నాకు జీవిత సత్యాలు, బలమైన నిజాలు చెప్పి నన్ను అలా ముందు పాజిటివ్గా, ఇంకా కమాన్, నా ఫైట్ కూడా ఏదో ఫ్రస్ట్రేషన్తో ఉండదు సార్, నా ఫైట్ కూడా చాలా పాజిటివ్గా, కమాన్ ఈ రోజు కాకపోతే ఇంకో రోజు, కమాన్ ఇది కాకపోతే అది, మనం అరే నాకు సిస్టమ్ మీద కంప్లైంట్ ఉండదు, అరే వాడు చేయట్లే నాకు ఇంత అస్సలు ఉండదు. నాలోనే ఏదో ఉంది, నేనే కరెక్ట్ చేసుకోవాలి, ఇంకేదో ఉంది అది కరెక్ట్ చేద్దాం, ప్రతిసారి నాకు దేవుడు అవకాశం ఇచ్చినంత వరకు నన్ను నేను కరెక్ట్ చేసుకుంటూ వెళ్దాం అనేది, ఇలా ఫైట్ చేయడానికి బలం మాత్రం ఇంట్లో ఆడవాలి సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.